విషయంలో మరొక బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. 14 మిలియన్ల విద్యుత్ కొనుగోలుకు సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, టీఎస్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో కష్టాల నుంచి గట్టెక్కుతారని అనుకోవచ్చా? ఎక్కడి నుంచి విద్యుత్ను కొనుగోలు చేయబోతోంది? కల్పన, మనం చూస్తున్నాం తెలంగాణలో విద్యుత్ సంక్షోభం తీవ్రమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవైపు అనుకున్న స్థాయిలో వర్షాలు రాకపోవడం ఒక ఎత్తైతే, మరోవైపు వేసవి వాతావరణం కంటిన్యూ అవుతుండటం వల్ల డిమాండ్ బాగా పెరిగింది. ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం 161 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున సప్లై కేవలం 137 మిలియన్ యూనిట్లే, అంటే అంతరం 24 మిలియన్ యూనిట్లు ఉంది. చాలా మంది రైతులు చేతికొచ్చిన పంట నష్టపోతున్నామని చెప్తున్నారు. అలాగే హైదరాబాద్ తో పాటు మిగిలిన ప్రాంతాల్లో 4 నుంచి 6 గంటల విద్యుత్ కోత ఇప్పటికే అమలవుతుంది. అలాగే పరిశ్రమలకు కూడా హాలిడే, పవర్ హాలిడే ప్రకటించినటువంటి నేపథ్యంలో రాజకీయంగా విమర్శలు కూడా తెలంగాణ ప్రభుత్వం మీద ఎక్కువ పెరిగిన నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం వీలున్నంత వరకు అవైలబిలిటీ, అంటే బహిరంగ మార్కెట్ లో అవైలబిలిటీ నార్త్ సౌత్ గ్రిడ్లలో ఎక్కడైనా విద్యుత్ ఉంటే కొనుగోలు చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి 14 మిలియన్ యూనిట్లు కొనుగోలు చేసేందుకు 8.5 యూనిట్ చొప్పున కొనుగోలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఓకే శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.